నా మొబైల్ నెంబర్. మన దాంట్లో వచ్చేసి ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. దీంట్లో ఏంటంటే మీకు అంటే ఏ కంపెనీలో లేనంత ఇలా కూలెంట్ అన్నట్టు మన బండి ఎక్కువ హీట్ అయినప్పుడు ఇప్పుడు మనం నాన్ స్టాప్గా మనకు వారాయి షోరూమ్ వాళ్ళు ఇట్లా వెహికల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. డీటెయిల్స్ ఏంటంటే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఆటోతో నా ప్రయాణం ఛానల్కి స్వాగతం. మీకు కొత్త ఆటో తీసుకోవాలనుకుంటున్నా, మీ ఆటో తీసుకుంటే బాగుంటుంది చెప్పండి అని నేను చాలామంది నన్ను అడిగారు. అందుకోసమే నేను ఈరోజు ఏంటంటే ఈ షోరూమ్కి వచ్చిన. ఈ షోరూంలో ఏంటంటే మీకు సిఎన్జి వెహికల్ కానీ, డీజిల్ వెహికల్ కానీ, పెట్రోల్ కానీ ప్రతి ఒక్క వెహికల్ గురించిన డీటెయిల్స్ ఈరోజు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు, అట్లాగే ఈ షోరూమ్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం ఈ షోరూమ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఏ వెహికల్ తీసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది, మీరు పెట్టిన పెట్టుబడి వేస్ట్ కాకుండా ఉంటుంది అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. మీరు ఒక ఆటో కొనాలనుకున్నప్పుడు తక్కువ 3 లక్షల పైన పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్గా చూస్తే మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు షోరూమ్ లోపలికి అయితే వెళ్దాం. ఇది చూపిస్తుంది. ఈ షోరూమ్ చూడండి, ఇది సంగారెడ్డి దగ్గర ఉంది. వారాయి షోరూమ్ ఓకేనా, చూపిస్తాయి. ఇక్కడ ఇది సిఎన్జి వెహికల్ ఉంది. ఇది ఇలా సిట్టింగ్ కెపాసిటీ కూడా బజాజ్ ఆటో కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే ఎల్ఈడి డిస్ప్లే ఉంది దీనికి. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వెహికల్ అన్నిటికీ ఇట్లనే డిస్ప్లే ఇస్తుండ్రు. ఇంకా లోపలికి వస్తే ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ కానీ మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి దీని గురించి. ఈ వెహికల్ ఏంటంటే మనకి పర్ కిలోమీటర్ 1.5 పైసా నుంచి 2 రూపాయల మధ్యలోనే పడుతుంది. మనకి సిఎన్జి వెహికల్ వీటితో చూసుకుంటే ఇది చాలా తక్కువనే వస్తుంది. అంటే మన సిఎన్జి వెహికల్ అంటే పర్ కిలోమీటర్కి 3 నుంచి 4 రూపీస్ పడుతుంది. ఇదైతే మనకి 2 రూపీస్ లోపలనే పడుతుంది. కాకపోతే మనం లోకల్లో ఉంటాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 100 నుంచి 150 మధ్యలో మనకి మైలేజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఆటోమేటిక్గా ఛార్జింగ్ పాయింట్కి కానీ మన ఇంటికి కానీ వెళ్ళి మనం ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మనం ఏంటంటే మనం లోకల్లో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. కానీ నేను నాన్ లోకల్ ఉన్నా, నేను ఎక్కువ రైడ్ చేస్తా అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఇంకో వెహికల్ చూపిస్తాను. ఓకేనా, అంటే నేను నాన్ లోకల్గా ఉన్నాను, నేను రోజు 200 కిలోమీటర్ల పైన నడుపుతా అనుకున్న వాళ్ళకి సిఎన్జి వెహికల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. దీంట్లోనే ఎల్పిజి కూడా ఉంది. కానీ ఎల్పిజి విషయానికి వస్తే ఏంటంటే సిటీకి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఎల్పిజి అనేది చాలా తక్కువ దొరుకుతుంటుంది. సో మనం సిఎన్జి వెహికల్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎటువైనా చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలలో అయితే కూడా, అంతేకాకుండా సిటీలో కూడా సిఎన్జి స్టేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మనం సిఎన్జి చూస్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉంటుంది. కాకపోతే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాకు సిఎన్జి వద్దు ఎల్పిజి కూడా బెటర్గా ఉంటుంది అంటే అట్లా అది కూడా తీసుకోవచ్చు. దాని గురించి డీటెయిల్స్ మొత్తం నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సిఎన్జి వెహికల్లో చూసుకుంటే 2 వేరియేషన్ కలర్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లో కలర్ ఉంది, ఒకటి గ్రీన్ కలర్ ఉంది. ఇది నా పేరు వచ్చేసి నరేష్. నా పేరు, నేను ఇది ఇక్కడ సేల్స్ మేనేజర్ చేస్తా. మా షోరూమ్ పేరు వచ్చేసి వారాహి మోటార్స్ సంగారెడ్డి. మాది మా సంగారెడ్డితో పాటు మెదక్, జహీరాబాదు, ఆర్సీపురం ఇక్కడ అన్ని బ్రాంచ్లు కూడా ఉన్నాయి మావి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏంటంటే మన దగ్గర వెహికల్ అవైలబిలిటీ వచ్చేసి డ్యూరామ్యాక్స్ ప్లస్ అని, డీలక్స్ అని, ఈవీ మ్యాక్స్ అని 3 రకాల వెహికల్స్ ఉన్నాయి. ప్లస్ దీంతో పాటు ఎల్పిజి కూడా ఉంది మన దగ్గర. మీకు డీలక్స్లో ఏంటంటే హెయిర్ కూల్డ్ ఇంజన్. అది మీరు ఏదైనా అంటే 150-200 కిలోమీటర్స్ల లోకల్గా తిరిగేటట్టు ఉంటే డీలక్స్ ప్రిఫర్ చేయండి. అది కాకుండా మీకు కొంచెం లాంగ్ తిరిగే వాళ్ళైతే డ్యూరామ్యాక్స్ ప్లస్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు రేడియేటరు, ఎల్ఈడి లైట్స్ తోటి మీరు లాంగ్లో నడిచినా కూడా మీకు వెహికల్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇంజన్లు అనేది మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది ఇది. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు కూల్ అయిపోవడం వల్ల ఇంజన్ల లాంగ్ రన్లో కూడా మెయింటెనెన్స్ రాదు. ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ అంటారు దీన్ని. దీంతోపాటు ఎల్పిజి అయితే మీకు సిటీ సరౌండింగ్లో ఎల్పిజి అనే మోడల్ ఎక్కువ ఫ్యూజ్ పంపులు ఉన్నాయి కాబట్టి దాంతో ఎటువంటిది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో వచ్చేసి ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. దీంట్లో ఏంటంటే మీకు అంటే ఏ కంపెనీలో లేనంత వారంటీ పీరియడ్ కానీ కిలోమీటర్స్ కానీ కవరేజ్ ఉంది. దీంట్లో వచ్చేసి మీకు 1,50,000 కిలోమీటర్లు అన్నా లేదంటే 6 సంవత్సరాలన్నా ఇంజన్ మన బ్యాటరీ మోటార్ మీద వారంటీ ఉంది. మంచి ఎక్స్టీరియర్ అవుట్లుక్తో పాటు ఇండియాలో ఎక్కడ లేని వెహికల్ తగ్గట్టుగా దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది.
దీంట్లో ఏంటంటే టీవీఎస్లో ఏంటంటే మీకు వెహికల్ బాడీ కానీ బ్యాటరీ వచ్చి టాటా నుంచి మనం తీసుకుంటున్నాము. వెహికల్ కూడా మనకు బాడీ వైజ్ చూసినా హైట్ బాగుంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది, మీకు సిటీ రోడ్స్కు మంచి సూటబుల్ మోడల్. దాంతోపాటు డ్రైవరు ప్యాసింజర్ లెంత్ రూమ్ కూడా మీకు బాగుంటుంది. అని దాన్ని చూపిస్తాం. మనం గతంలో వెహికల్ కానీ ఇప్పుడు కొత్త వెహికల్కి లోపల కూలెంట్ కూడా పెడుతున్నారు. దాన్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఇంజన్ కూడా చూపిస్తాను. షాక్ అప్గ్రేడ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు బండి ఎక్కువ రన్ అవుతున్నప్పుడు హీట్ కాకుండా కూలెంట్ కూడా పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా, చూడండి ఒకసారి. ఇలా కూలెంట్ అన్నట్టు మన బండి ఎక్కువ హీట్ అయినప్పుడు ఇప్పుడు మనం నాన్ స్టాప్గా 150-200 కిలోమీటర్స్ అట్లా వెళ్ళినప్పుడు మన వెహికల్ అనేది ఆటోమేటిక్ హీట్ అయిపోతుంటుంది. అట్లా హీట్ కాకుండా ఉండడం కోసం కూలెంట్ కూడా ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా షాక్ అప్గ్రేడ్స్ కూడా చూసుకోండి, పెద్ద బాగున్నాయి ఇవి. ఎందుకంటే స్పీడ్ బ్రేక్లు ఇప్పుడు మనం సిటీలో ఏంటంటే చాలా గలీలు తిరిగేది ఉంటుంది కాబట్టి షాక్ అప్గ్రేడ్స్ కూడా ఉంటాయి. మనకి కస్టమర్ నుంచి ఎలాంటివి బ్యాడ్ కామెంట్ కానీ ఎవరు రాకుండా బాగుంటుంది. మనకు వారాయి షోరూమ్ వాళ్ళు ఇట్లా వెహికల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. కొందరు నెట్ పేమెంట్ తీసుకోవాలనుకుంటారు, కొందరు ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా క్లియర్గా ఇచ్చారు, చూపిస్తాను. మోటార్స్ మీకు టీవీఎస్లో ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణ మేము ఎక్కడైనా సరే వెహికల్ మేము సేల్స్ చేస్తాము. నా మొబైల్ నెంబరు నా మొబైల్ నెంబర్ కార్డు కూడా పెడతాం. మీకు ఏదైనా ఉంటే కాల్ చేయండి, మాట్లాడండి. ఏదైనా మీకు ఫర్దర్ ఏదైనా డిస్కౌంట్ అట్లాంటిది ఏదైనా కావాలన్నా కూడా మేము హెల్ప్ చేస్తాము. మీకు ఏదైనా సిబిల్ ఇష్యూస్ ఉన్నా లేదు ఏదైనా ఉన్నా కూడా మేము మీకు లోన్ అది ప్రిఫర్ చేస్తాము. మినిమం 30,000 నుంచి డౌన్ పేమెంట్ నుంచి ఎంతైనా సరే డౌన్ పేమెంట్ చేయొచ్చు. డిపెండ్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్ని బట్టి మేము చేయగలుగుతాము. ఏదంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను మాట్లాడతాను, మీకు హెల్ప్ చేస్తాను. ఏదైనా పాత వెహికల్ ఏదైనా ఎక్స్చేంజ్ అవసరం ఉన్నా కూడా ఎక్స్చేంజ్ తీసుకురండి, మేము ఎక్స్చేంజ్ తీసుకుంటాం. వెహికల్ కూడా మీ దగ్గర ఏ మోడల్ అయినా సరే, పాత మోడల్స్ ఏవైనా సరే మేము ఎక్స్చేంజ్ తీసుకుంటాము. థ్యాంక్ యూ. చూసాం కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మీకు ఏ వెహికల్ తీసుకోవాలనే పూర్తి అవగాహన వచ్చి ఉంటాను నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది కొత్త వెహికల్స్ కొనాలని, పాత వెహికల్ కన్నా కొత్త వెహికల్ కొంటేనే బెటర్గా ఉంటుంది, ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. అంటే మనం ప్రతిరోజు ఆటో అంటే రోడ్ పైన తిరుగుతుంటాం కాబట్టి మనం కొత్త వెహికల్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఈజీగా ఉంటుంది. మనకి ఏ టైంలో ఎట్లాంటి గిరాకీ వస్తుంది చెప్పలేము. కొన్నిసార్లు లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళకి కొత్త వెహికలే తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఈ షోరూమ్ గురించి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వాటి వీడియో. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. నేను మీ బాలకృష్ణ.